హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ తెలుగు వ్లాగ్స్. మండే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్తో అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అలాగే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారు. పిల్లలకు ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. ఇక 2 డేస్లో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక దసరా హాలిడేస్ ఇస్తారు. మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాలనుకుంటున్నాము. చూడాలి. హాలిడేస్ ఎక్కువ కూడా ఏమి ఇవ్వలేదు, 5 డేస్ మాత్రమే ఇచ్చారు. 3-4 డేస్ అలా ఉండేసి వచ్చేయాలి. థర్స్డే లేదా ఫ్రైడే అలా వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ బాక్స్కి వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అలాగే చపాతీ వేస్తున్నాను. మా అమ్మాయికి ఒకటే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. మా అబ్బాయికి హాఫ్ డే కాబట్టి వానికేం వేయడం లేదు. ఎగ్జామ్ రాసిన వెంటనే ఇంటికైతే వచ్చేస్తాడు. అందుకని మా అమ్మాయికి ఒక్కటే బాక్స్ పెడుతున్నాను. మా అమ్మాయి ఎప్పుడు రైస్ ఐటమే కావాలంటుంది. ఈ మధ్య చాలా వరకు రైస్ ఐటమ్ అయితే తగ్గించేశాను. ఇక ఆఫ్టర్నూన్ ఎలాగో ఇంటికి వచ్చి రైసే తింటారు కాబట్టి అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీ, రొట్టి అలాగే రాగి దోశ లాంటివి ఉండేలా చూసుకుంటాను హెల్త్ పర్పస్ కోసం. ఇక బాక్స్ లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ మా అమ్మాయికి జడలైతే వేస్తున్నాను. మా అమ్మాయికి ఎయిర్స్ చాలా పొడవుగా ఉంటాయి. జడలు వేసేలోపు చేతులు నొప్పిస్తుంటాయి. స్కూల్కి కంపల్సరీగా 2 జడలు అయితే వేసుకొని వెళ్ళాలి. నేను స్కూల్కి వెళ్ళే టైంలో మా అమ్మ కూడా ఇలాగే అనేది, నీకు జడలు వేసేలోపు నా చేతులే పడిపోతాయి అనేది. ఆ అనుభవం ఇప్పుడు రోజు నాకు కలుగుతుంది. మా అమ్మాయి ఏమో కట్ చేపించేసి అంటుంది, కానీ నాకు ఇష్టం లేదు కట్ చేపించడం. ఆడపిల్లలకి పొడవుగా జడలుంటేనే లక్షణంగా ఉంటారు. ఈ ఇయర్ అయిపోయిందంటే ఇక 2 జడలు వేసే అవసరమే ఉండదు. మార్నింగ్ జడలు వేయడానికే కొంచెం టైం పడుతుందనే చెప్పాలి. ఒక్కొక్కసారి నాకు టైం లేనప్పుడు తనే జడలు వేసుకుంటుంది. నేను మా అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే అడుగుతూనే ఉంటారు, మీరు ఎయిర్స్కి ఏం వాడతారని. ప్రత్యేకంగా అయితే ఏమి వాడము, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక మా పిల్లలు రెడీ అవ్వగానే టిఫిన్స్ అయితే తినడానికి వేసిస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు చెర ఒకటి చాక్లెట్స్ తీసుకున్నామని చూపిస్తున్నారు. ఇక స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. స్కూల్ అయితే ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత నా కోసం అయితే కాఫీ చేసుకుంటున్నాను. ఇక కొద్దిసేపు అలా కూర్చొని కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత సింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. ఇక ఆఫ్టర్నూన్ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని తెలుగులో అయితే అనపకాయ అంటారు. ఈ సాంబార్ వచ్చేసి నేను కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ కోసం వీటన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు రెసిపీ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, సపరేట్గా వీడియో తీసి పెడతాను.
ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో తగినంతగా ఉప్పు అలాగే వాటర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసేసాను. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మరో పక్కన రైస్ కూడా పెట్టేశాను. చూడండి, ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయింది. ఇక మా అబ్బాయి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. వాడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం అయితే చేస్తాము. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సాంబార్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. రోజు మా అబ్బాయికి లంచ్లో కంపల్సరీగా నెయ్యి అయితే ఉండాలి. ఇక సైడ్స్ కోసమని వడియాలు అలాగే మజ్జిగ మిరపకాయలు వేయించాను. ఇక ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం దోసపిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు కొర్రలు, 2 స్పూన్ల మెంతులు, 1 కప్పు మినపప్పు కలిపాను. నేను దోసపిండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇందులో రాగులు లేదంటే కొర్రలు, జొన్నలు ఇలా కలుపుతుంటాను. ఉన్న వాటితోనే ఫుడ్ విషయంలో హెల్తీగా ఉండేలా చూసుకుంటాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా దోసపిండి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.